వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే పదార్థం గోధుమ పిండి. తయారు చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలు: కప్పులు గోధుమ పిండి, ఒక చిన్న కప్పు సగానికి బియ్యం పిండి, జీలకర్ర, సరిపడా కొంచెం ఉప్పు, తగినంత కారం. బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న వాటిలన్నిటిని. ఆ తర్వాత మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నారు కదా, అలా కలుపుతూ ఉండాలి. మనం చపాతీకి ఎలా చేసుకుంటామో ఆ మాత్రం పిండి గట్టిగా ఉంటే చాలు. సో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ మాత్రం కలుపుకుంటే చాలండి. చూసారు కదా పిండి ఎలా ఉందో, చపాతీ పిండి కలుపుకున్నట్టే. ఈ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పిండిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలని. ఇదిగోండి చూడండి ఎలా ఉందో, కొంచెం మెత్తగా ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మినిమం ఇంత బాల్స్ అయితే సరిపోతాయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండి తీసుకొని నీట్గా చపాతీ అనేది ఒత్తుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నారు. మరీ అంత స్ట్రెస్ చేయకుండా పైన కలుపుకోండి. కొంచెం ఇది అతుక్కుంటున్నట్టుందని కొద్దిగా పిండి యాడ్ చేస్తున్నానండి. కొంచెం పలచగా కలుపుకునేటట్టు చూసుకోండి. వీలైనంత వరకు కొంచెం పలచగా ఉంటే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ మాత్రం పలచని చాలు. ఇప్పుడు దీన్ని సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మినిమం ఇంత క్వాంటిటీతో కట్ చేసుకోండి. మరీ అంత సన్నగా కాదు, మరీ అంత లావుగా కాదు. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకోవాలి. చేసుకున్న వాటిని ఇలా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మొత్తం ఒకదాని మీద ఒకటి వేసుకుంటే కొంచెం అతుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు ఒక్కొక్కదానికి. సో ఇప్పుడు మనం నూనెలో వీటిని నార్మల్గా తినే కంటే కొంచెం పచ్చిమిరకాయని కూడా నూనెలో వేయించుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని మనం పచ్చిమిరకాయ తీసుకొని ఇట్లా సన్నగా మామూలుగా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరకాయ మీద ఇట్లా కొంచెం లోపల కొంచెం బయట పైన ఉప్పు చల్లుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. కూడా వల్ల కూడా అంత కారం ఏమని కూడా అనిపించదు. ఇప్పుడు మనం పొయ్యి ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం నూనె కొంచెం హై పెట్టుకోండి. నూనె బాగా కాలాక మనం చిప్స్ వేసి వేయించుకోవాలి. మనకి ఆయిల్ అనేది బాగా కాలినప్పుడు ఇదిగోండి ఇలా చిన్న బాల్స్ కనిపిస్తాయి. ఇలా కనిపించిందంటే ఆయిల్ బాగా కాగినట్టు. ఇప్పుడు మనం చిప్స్ వేయించుకొని బాగా కాలిన తర్వాత దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని చిప్స్ తీసుకొని ఇట్లా వేస్తున్నాము. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా వేసుకోవాలి. మనం చూస్తున్నాం కదా, చూడండి ఎలా వెళ్తున్నాయో బాగా. మనం గరిటతోటి ఇట్లా పైన అట్లా అనుకోవడం వల్ల మనకి చిప్స్ అనేవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకుంటున్నాం. మనకి మిరపకాయలు అనేది ఈ విధంగా వచ్చాక తీసి పక్కన పెట్టండి. గోధుమ పిండి చిప్స్ చేయడం చూసారు కదా, తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. క్రిస్పీగా కారకారంగా చప్పగా కారకారంగా ఉప్పుగా చాలా బాగున్నాయండి.
ఈ క్లైమేట్ కూల్కి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి 4-5 ఇంటికి రాగానే వాళ్ళకి ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి వారం రోజుల దాకా నిల్వ ఉంటాయండి, ఏమి చెడిపోవు, చాలా బాగుంటాయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి.